మాకు సహాయం చేస్తాడు, బీసీల గురించి పోరాడతాడని చెప్పి మేము రమ్మని చెప్పి తీర్మాన్ మల్లన్నని రమ్మని, ఆయన ఆత్మకి శాంతి ఉంటుందని ఇక్కడికి రమ్మని మేము కోరుకుంటే తీర్మాన్ మల్లన్నని కూడా రానియకుండా అక్కడ ఆపేస్తారు. పోలీసులు అందరూ ఆపేసిరంట, కలిపి ఆపేసిరంట అక్కడ. ఇప్పుడు నా భర్త ఆయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేసిర్రు. ఇంతమంది కలిపి నా భర్తకు ఆత్మశాంతి లేకుండా చేసేసిరు ఇక్కడ. ఆయన దగ్గరికి పోయి ఆయన బాధ చెప్పుకోవడానికి పోయి ఆయన బాధ చెప్పుకోలేక ఆయన కాల పెట్టుకొని అక్కడ అంత మందిలో జేబీసీ అనుకుంటే చచ్చిపోయిండు. చచ్చిపోతుంటే కూడా కాలు అంత కాలిపోయి అంత చచ్చిపోతుంటే ఆయన నరకం అనుభవించుకుంటా కూడా జేబీసీ అన్నాడు నా మొగుడు. అంత ఇదిలో కూడా నేను జేబీసీ అనుకుంటా పోయిండు. మళ్ళీ ఇప్పుడు నాకు ఏం చేస్తారు? నన్ను కూడా ఆయనతో తీసుకోపోతారా? నా పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారా? చెయ్యండి, లేకపోతే నన్ను కూడా ఆయనతోనే తీసుకోండి. ఎందుకంటే నేను ఆయన లేదా 5 నిమిషాలు బతకలేను దాన్ని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి నేను?